హలో అండి, ఈరోజు నేను మీకు ఒక మంచి క్రీపర్ని చూపిస్తాను. అందుకని ఈ వీడియోని చేస్తున్నాను. నాకు ఈ క్రీపర్ వచ్చేసి కురుపాం టు కొమరాడ వెళ్ళే దారి మధ్యలో చెక్కవలస అనే ఊరు దగ్గర నాకు ఈ క్రీపర్ రోడ్డు పక్కన కనిపించింది. సో రిటర్న్లో వచ్చేటప్పుడు మా వారిని మరీ చెప్పు నాకు గుర్తు చెయ్యు అని చెప్పి బండి ఆపించి మరీ తీసుకున్నాను. మా వారు అప్పటికి ఏంటి అని మొక్కలు పిచ్చాను కూడా తిట్టారు. కానీ నాకు ఇంకా మనసు ఒప్పుకోక మొక్కనంతా తెచ్చేద్దామని చూశాను. కానీ దాని చుట్టూ చాలా ముళ్ళ కంపలు ఉన్నాయండి. పక్కన ఒక అంకుల్ వాళ్ళు రైతులు ఉంటే అడిగాను, ఏమైనా ఉందా కోయడానికి అని చెప్పి వాళ్ళు ఏం లేదమ్మా అని అన్నారు. నన్ను అడిగారు, వాళ్ళకు కూడా తెలియదంట. ఎందుకు తీసుకుంటున్నావంటే జస్ట్ అందం కోసం బాగుంటుంది అంకుల్, ఇది కూడా పెంచుకుంటారు ఇళ్ళ ముందు క్రీపర్ లాగా అని చెప్పాను. అయితే నాకు మొదటి కొమ్మ అయితే దొరకలేదు, ట్రై చేశాను బట్ తీయలేకపోయాను. అయితే చూసారా, ఇవన్నీ లేత కొమ్మలే. లేత కొమ్మల నుండే అక్కడ రూట్స్ అనేవి స్టార్ట్ అయిపోయేవి. అంటే ఈ మొక్క అనేది గాలిలో తేమ ద్వారా వాటంతటినవే జీవం పోసుకుంటుందంటండి. నేనైతే అసలు ఆ లేత కొమ్మలు తెచ్చాను, బతుకుతాయో బతకవో అని కూడా అనుకున్నాను. లక్కీగా అయితే బతికాయండి. అయితే మీరు ఎవరైనా తెచ్చుకునేటప్పుడు ఒక 10 నుంచి 10 కొమ్మలు తెచ్చుకోండి. ఎందుకంటే ఏవి బతుకుతాయో ఏవి బతకవో మనకు తెలియదు కదా. సో కానీ ఏదో ఒకటి మాత్రం సక్సెస్ అవుతుంది. ఇది నాకు 1 మంత్ క్రీపర్ అండి. ఇది నేను పెట్టి 1 మంత్ అయ్యాక నాకు ఇలాగా ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియోని చేస్తున్నాను. అయితే దీని పేరు వచ్చేసి కాశీరత్నం అండి. ఇంగ్లీష్లో అయితే స్టార్ గ్లోరీ అంటారు. ఈ మొక్క ఉండడం వల్ల అందంగా ఉంటుంది, హమ్మింగ్ బర్డ్స్ కూడా వస్తాయంటండి ఈ మొక్క వల్ల. సో మీకు ఎక్కడైనా దొరికితే కనుక ఖచ్చితంగా తెచ్చి పెంచుకోండి. నో డౌట్స్, విత్తనాలే ఉండాలా లేదంటే ముదురు కొమ్మలే ఉండాలని ఏమీ లేదు. చక్కగా లేత కొమ్మలైనా తెచ్చుకొని బట్ కొంచెం వెయిట్ చేయాలి. ఆ కొమ్మలు అన్నీ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. చూసారా, నాకు ఫ్లవరింగ్ కూడా మంచిగా స్టార్ట్ అయ్యి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి.